భక్తులారా, అప్పు నిప్పు రెండు ఒకటే. దేన్ని ముట్టుకున్నా కాలుతుంది. నిప్పు చలికాలంలా మంచిగానే అనిపిస్తుంది. పక్క పొంటి కూసుంటే ఎచ్చగుంటుంది. కానీ అదే ఎండాకాలంలా కాళ్ళు చేతులు కాలిపోతాయి, ముఖం మాడిపోతుంది. అందుకే నిప్పుతోని జాగ్రత్తగా ఉండాలి, అప్పుతోని కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రవచనాలన్నీ ఎవరు చెప్పిండ్రో మీకు తెలుసు కదా. అందరికి నీతులు చెప్పిన కోతి పోయి నూతిలో పడ్డట్టే ఉన్నది సర్కారోళ్ళ కదా. పోయిన సర్కారోళ్ళు మస్తు అప్పులు చేసిండ్రు. మిత్తిలకు పైసలు కట్టడానికే ఆమ్దానంతా ఆవిరైతున్నదని రేవంతన్ సార్ ఎన్ని మాటలు చెప్పిండు. శ్వేతపత్రాల పేరుతోని ఎంత కథ చేసిండ్రు. అన్ని ముచ్చట్లు చెప్పినోళ్ళు ఇప్పుడు ఏం చేసిండ్రో ఎరికేనా? కుర్చీలో కూర్చున్న 9 నెలలనే 76,000 కోట్ల రూపాయల అప్పు పట్టుకొచ్చిండ్రు. నెల నెల కాదు, వారం వారం అప్పు పట్టుకొస్తున్నారు. మరి అన్ని గణం పైసలు తెచ్చి 6 గ్యారంటీలు ఏమన్నా ఇస్తున్నారా అంటే అది కూడా లేకపాయే. మరి ఇంతగానో పైసలు పట్టుకొచ్చి ఏం చేస్తున్నారో, వీటిని ఎటు మలుపుతున్నారో మరి. పనుల ముచ్చట్లు ఏమో గాని అప్పులు తెచ్చట్లనైతే పోయిన సర్కారులను మించిపోయేటట్టున్నాడు మన రేవంతన్ సారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన అప్పు సారు 5 ఏళ్లలోనే చేసేటట్టున్నాడు. కానీ వాళ్ళు తెచ్చిన దానికి అదోటి ఇదోటి పనులు చేసిండ్రు. కానీ మీరు పైసలు తెచ్చుడు తప్పితే పనులు కానొస్తలేవని పబ్లిక్ అంటున్నారు. అయినా గాని మోడీ సారు దేశం కోసమే పని చేస్తున్నట్టు, రేవంతన్ సారు రాష్ట్రం కోసమే పని చేస్తున్నాడు. ఈ పైసలు పంచాదులు సారుకు ఎందుకు చెప్పుండ్రి? రేపటి నాడు కావాలంటే అన్ని ఇడిచిపెట్టి పోతాడు, కానీ పైస కూడా ముట్టుకోడు. అంత మంచోని మీద అనుమానవాడు పద్ధతి కాదు.